Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. మరొక్కసారి బీజేపీ నాయకత్వం, అలాగే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ కావచ్చు, మొత్తం ఈ మూడు పార్టీలకు సంబంధించి, అంటే బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే ఈ రెండుకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, మరొక్కసారి పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిణామం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా మొదటి నుంచి కూడా బీజేపీ భావిస్తుంది. అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కూడా ఆ పార్టీలో ప్రయారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే దానికి కారణం, ప్రత్యేక కారణం, అయోధ్యలో పవన్కి మళ్ళీ ప్రాధాన్యత దక్కబోతుంది. అంటే అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరై ఆయన చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉంటారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా చేయాల్సినటువంటి పండితులు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా నేరుగా నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగేటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమానికి నేరుగా హాజరు కావాలంటూ కూడా ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, అలాగే విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి నాయకులు నేరుగా ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఆయన పార్టీ కార్యాలయంలో కలిసి ఇన్విటేషన్, నేరుగా ఆహ్వాన పత్రికను, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను నేరుగా పవన్ కళ్యాణ్కు అందించారు. ఈ ఆహ్వాన పత్రికలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలంటూ కూడా వారు ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నెలలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉండబోతుంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత ఆయన ఢిల్లీ పెద్దలను కలవబోతున్నారు. అక్కడ పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తేల్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కూటమిగా ఉన్నాయి. సో ఈ పార్టీలతో కలిసి బీజేపీ రావడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా త్వరలోనే స్పష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ పెద్దలను ఒప్పించి ఈ కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. సో అయోధ్య రామాలయానికి విషయానికి వస్తే, ఈ రామాలయ ప్రారంభోత్సవం ఒక కన్నుల పండుగగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొనాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, వీరందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. పక్షం రోజుల పాటు ఈ వేడుక జరగబోతుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తారీఖున జరగబోతుంది. అలాగే ఈ నెల 14న ప్రారంభమై అలాగే 27వ తారీఖు వరకు దాదాపుగా పక్షం రోజుల పాటు, 15 రోజుల పాటు అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో ఈ రామాలయ ప్రారంభోత్సవం ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నెల 27వ తారీఖు నుంచి ప్రారంభమై మార్చి 27వ తారీఖు వరకు కూడా రామాలయాన్ని సందర్శించాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సంబంధించినటువంటి పార్టీ కూడా సమాలోచనలు చేస్తూ ఆ దిశగా ఇప్పటికే ఆర్ఎస్ఎస్కు మొత్తం ఈ బాధ్యతలంతా కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో అటు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు, కీలక నాయకులు, అలాగే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కీలక నాయకులు పవన్ కళ్యాణ్ని కలవడం, పవన్ కళ్యాణ్ని ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నేరుగా కలిసి ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి మాత్రమే వీరు అత్యంత ప్రాధాన్యతను అటు బీజేపీ పార్టీ ఇస్తుంది. అలాగే ఆర్ఎస్ఎస్ కావచ్చు, అలాగే విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పవన్ కళ్యాణ్కి హై ప్రయారిటీ ఇస్తున్నారనేది ఈ సంఘటనతో మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.